సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ డయల్ 100పై తక్షణం స్పందించాలని, బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్తే సత్వర న్యాయం జరుగుతుందనే నమ్మకం, భరోసా కల్పించాలని సిపి అన్నారు. మంచిర్యాల జిల్లా సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆకస్మికంగా సందర్శించి ముందుగా పోలీస్ స్టేషన్ను పరిసరాలను పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో పిటిషన్లను, వాటి రికార్డులను తనిఖీ చేసి పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల ఫిర్యాదుల విషయంలో వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాధితులకు సత్వర న్యాయం చేకూరేలా చూడాలన్నారు. మహిళలు, పిల్లలు, వయోవృద్ధులతో మర్యాదగా మెలగాలని సిబ్బందికి సూచించారు. పోలీస్ స్టేషన్లోని రికార్డులు, పోలీస్ అధికారుల సిబ్బంది వివరాలు, వారి విధులు, పనితీరు, వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని భౌగోళిక పరిస్థితులుగా కాలనీ, గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా ఉన్నాయని తదితర అంశాలను ఎస్ఐ సుగుణాకర్ను అడిగి తెలుసుకున్నారు. డయల్ 100 కాల్స్పై వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి త్వరగా చేరుకోవాలని బ్లూ కోల్ట్ సిబ్బందికి సూచించారు. గంజాయి, మత్తు పదార్థాల సరఫరా, విక్రయం, అక్రమ రవాణా, సేవనంతో పాటు అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని గంజాయి ప్రాణం తీస్తుందయో, అంటుకుంటే బ్రతుకు ఆగం చేస్తుందయో. గంజాయి ప్రాణం తీస్తుందయో, అంటుకుంటే బ్రతుకు ఆగం చేస్తుందయో, అంటుకుంటే బ్రతుకు ఆగం చేస్తుందయో. నీ మెదడును నలిపేసి, ఆలోచన నిలిపేసి, నీ బ్రతుకును మలిపేసి, నిన్ను కాటిలో కలిపేసి. గంజాయి మన బతుకుల గండమవుతాదయో, అందుకే గంజాయి జోలికి పోవద్దయో. గంజాయి మన బ్రతుకుల గండమవుతాదయో, అందుకే గంజాయి జోలికి పోవద్దయో. వద్దొద్దు గంజాయి ప్రాణం తీస్తుందయో, అంటుకుంటే బ్రతుకు ఆగము చేస్తుందయో. వద్దొద్దు గంజాయి ప్రాణం తీస్తుందయో, అంటుకుంటే బ్రతుకు ఆగము చేస్తుందయో, అంటుకుంటే బ్రతుకు ఆగము చేస్తుందయో. అమ్మ నాన్న ఎండ కొట్టి పండెడు కష్టం చేసి చదువులకు డబ్బులిస్తే జల్సాకు ఖర్చు చేస్తే, చదువులకు డబ్బులిస్తే జల్సాకు ఖర్చు చేస్తే వస్తువులు పెరుగుతారు, జీవితం తారుమారు, బాగొస్తే ఎవరు రారు, బద్నాము నీది పేరు. అమ్మా నాన్నల ఆశలు ఆగం చెయ్యొద్దయో, బతుకు పానిసైతే బ్రతుకంతా చిత్తయో. అమ్మా నాన్న